హలో బడ్డీస్, ఈరోజు కొత్త రెసిపీ కరేపాకుతో అయితే చికెన్ ఫ్రై ట్రై చేశాను. టేస్ట్ వచ్చింది సూపర్. మీరు కూడా ఎలా చేసుకోవాలో చూసేయండి. ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 15 రెమ్మల దాకా కరేపాకు, 6 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మిక్సీకి అయితే మెత్తని పేస్ట్ వచ్చేలాగా పట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ కోసం పెద్ద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దాంట్లో సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసేసి బాగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకున్నాను. అలాగే ఫస్ట్లో ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్ర పొడి చేసుకొని ఆ పౌడర్ వేసేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా వేగాక 1/2 కేజీ చికెన్ వేసుకొని ఫస్ట్లో మిక్సీకి పట్టుకున్న కరేపాకు పేస్టు అలాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి ఒకసారి నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసిన తర్వాత ఎలాగో చికెన్లో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతాయి. అవి చూసుకొని 1 గ్లాస్ వాటర్ వేసేసి 15 నిమిషాల పాటు చికెన్ బాగా రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసేసుకొని కొంచెం కొత్తిమీర, కరేపాకు, ఫ్రై చేసుకున్న కాజు వేసేసుకొని వేడి అన్నంలోకి కరేపాకు చికెన్ ఫ్రై వేసుకొని తింటుంటే అద్దరిపోయింది అసలు. వీడియో నచ్చితే మీరు ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.